వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఏబీపీజీ సెట్ 2025 రిలేటెడ్గా మనకు కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో. మరి అసలు ఇనీషియల్కి అండ్ ఫైనల్కి అంటే ఏంటి, ఆ రెండిట్లో వచ్చే మార్క్స్ అనేవి సేమ్గా ఉంటాయా, డిఫరెన్స్ ఏంటి అన్నదాని రిలేటెడ్గా వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఏపీపీజీ సెట్ 2025 రిలేటెడ్గా మనకు కీ అనేది రిలీజ్ అవబోతుంది కదా. మరి దీనికి సంబంధించి అసలు ఇనీషియల్ కీ అంటే ఏంటి, ఫైనల్ కీ అంటే ఏంటి, రెండిట్లో వచ్చేది మనకు ఏవైతే మార్క్స్ ఉంటాయో సేమ్ ఉంటాయో అన్నది మనం గమనిద్దాం. ఇక్కడ పీజీ సెట్ రిలేటెడ్గా మనకు కీ మొత్తం ఒకేసారి అయితే రిలీజ్ అవ్వదు. ఏదైతే మనకు డేస్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయో అందులో ఒక్కొక్క డే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు అగైన్ ఒక డేనా కీ అనేది రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా కీస్ వచ్చేటప్పటికి మనకు 11th నుంచి రిలీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఎవరికైతే ఎగ్జామ్ అయిపోతుందో వాళ్ళకు మనకు ఈ యొక్క ఏదైతే 11th నుంచి అయితే రిలీజ్ అవుతాయి కీసు. సో ఇలా మనకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క డే ఏవైతే జరుగుతాయో వాటి రిలేటెడ్గా ఒక్కొక్క రోజు అయితే ఈవినింగ్ మనకు కీస్ అయితే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు గమనించినట్టయితే మనకు వెబ్సైట్లో కీ రిలీజ్ అయిన తర్వాత మనకు అది ప్రైమరీ కీ ఇనీషియల్ కీగానే మనకు కన్సిడర్ అయితే చేస్తారు. అందులో ఏంటి అంటే దాంతోపాటు ఒక అబ్జెక్షన్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ కూడా మీకు రిలీజ్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఏదైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు మనకు అయితే ఇనీషియల్ కీ అని చెప్పి ఒక కీ అయితే రిలీజ్ చేస్తారు. ఇన్ కేస్ అందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా అందులో వాళ్ళు కీ రిలీజ్ చేసిన దాంట్లో సో ఏదైతే మనకు రైట్ అయిన ఆన్సర్ కూడా రాంగ్ అని ఇచ్చినా ఇలా ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే మీరు అబ్జెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలా అబ్జెక్షన్ చేసిన తర్వాత అవన్నీ చెక్ చేసి నిజంగా మీకు అక్కడ వ్యాలిడ్గా మార్క్ రావాల్సి ఉన్నట్టయితే మార్క్ వేయడం అయితే జరుగుతుంది. సో అలా ఓవరాల్గా ఇష్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా అగైన్ కీ రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఇనీషియల్గా ఏంటంటే మనకు గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే కీ అనుకున్నారో ఆ యొక్క కీనే మనకు రిలీజ్ అయితే చేస్తారు. దానికి యాజువల్గా మీరు పెట్టిన ఆప్షన్స్ అనేది మ్యాచ్ చేస్తూ మనకు కీ రిలీజ్ చేస్తారు కాబట్టి అది మనకు ప్రిలిమినరీ కీ అయితే అవుతుంది. దాని తర్వాత అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిసీవ్ అయిన తర్వాత అవి క్లోజ్ చేసుకొని దాని తర్వాత అగైన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైనల్ కీ అని చెప్పి రిలీజ్ అవుతుంది. ఇందులో ఎలాంటి ఎర్రర్స్ అనేవి లేకోకుండా అండ్ మీ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి రెండు కూడా ఓకే అన్నట్టు మనకు కీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది మనకు ఫైనల్ కీ అండ్ అట్ ద సేమ్ టైం మనకు ప్రిలిమినరీ కీ ఇనీషియల్ కీ. ఈ రెండిట్లో వచ్చే మార్క్స్ సేమ్ ఉంటాయా అంటే నా ఆన్సర్ ఏంటంటే 95 to 99% సేమ్గానే ఉంటాయి. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మెయిన్గా మనకు క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసినప్పుడే దానికి సంబంధించి ఆన్సర్స్ కూడా రెడీ అయి ఉంటాయి. అంటే అంత రీసెర్చ్ చేసి ఆన్సర్స్ అనేవి రాసి ఉంటారు. సో వాళ్ళు ప్రిలిమినరీ ఇనీషియల్కి ఏదైతే రిలీజ్ చేస్తారో అలా రిలీజ్ చేసినప్పుడు అందులో రాంగ్గా ఉన్న ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో మ్యాక్సిమం అసలు మనకు ఆప్షన్సే ఉండవు. అంటే వాళ్ళు ఏవైతే కరెక్ట్ ఆన్సర్స్ చెప్పుంటారో మోస్ట్లీ అన్ని కరెక్ట్ ఆన్సర్సే ఉంటాయి. మహా అంటే ఒక 1 or 2 దట్టు ఒక మనకు 5% అనుకో, అది కూడా చాలా ఎక్కువే. ఒక 2% మేబీ మనకు రాంగ్ ఆన్సర్స్ అయితే ఉండొచ్చు. అది కూడా అందరికీ కాదు, కొద్దిమంది స్టూడెంట్స్కే ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఈ 2%లోనే మనకు డిఫరెన్స్ అయితే వస్తుంది, అది కూడా మార్క్స్లో. సో ఇప్పుడు మీకు ఈ యొక్క ఇనీషియల్ ప్రైమరీ కీలో మీకు 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి, మీరు అబ్జెక్షన్ పెట్టారు మీకు ఇలా రాంగ్ ఉన్నాయని. మహా అంటే ఏదైతే ఫైనల్ కీలో ఒక 2% అనుకున్నా మనకు 72 to 73 మార్క్స్ యాడ్ అవుతాయి. అది కూడా మీరు అబ్జెక్షన్ పెట్టి అది వ్యాలిడ్ అనుకుంటే. లేదు అంటే మనకు 70 మార్క్స్ ఏదైతే ప్రిలిమినరీ కీలో అలానే ఉంటాయి. సో కాబట్టి పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. సో డిఫరెన్స్ అయితే ఏముండదు. 98% మీకు ప్రిలిమినరీ కీలో ఎన్నైతే మార్క్స్ వస్తాయో మోస్ట్లీ ఫైనల్ కీలో అన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం రిజల్ట్లో కూడా మనకు అన్ని మార్క్స్ అయితే వస్తాయి. సో కాబట్టి ప్రిలిమినరీకి ఏదైతే మనకు రిలీజ్ అవుతుందో 11th నుంచి దాని మీదనే మీరు దృష్టి అయితే పెట్టండి. అవి ఎలా చూసుకోవాలన్నది కూడా మనం అగైన్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. రెండిట్లో వచ్చే మార్క్స్ 98% సేమ్గానే ఉంటాయి. ఫ్రెండ్స్ అగైన్ చెప్తున్నా, మనకు కమింగ్ ఈ యొక్క ఏదైతే పీజీ సెట్ ఉందో దీని రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. మీరు గమనించవచ్చు 2021లో పీజీ సెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి మనం వీడియోస్ అయితే చేస్తున్నాం, పర్టికులర్గా పీజీ సెట్ రిలేటెడ్గా. అప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్లో చూసుకున్నట్టయితే పీజీ సెట్ రిలేటెడ్గా మనం చేసిన అన్ని వీడియోస్ ఇంకెవ్వరూ కూడా చేయలేదు, అంత డీటెయిల్గా మనం చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ కూడా మనకు అది కంటిన్యూ అవుతుంది. సో కమింగ్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్, దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి.
ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.